శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇది ఏ భారత భారతీ, ఇది ఏ భారత భారతీ. శ్రీకృష్ణమూర్తికై వ్యాసుడు సంగిన కవితల మంగళహారతి. ఇది ఏ భారత భారతీ. శ్రీకృష్ణమూర్తికై వ్యాసుడు సంగిన కవితల మంగళహారతి. యది హాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్. ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. ఏది ఇందులో ఉన్నదో మరి ఇంకెక్కడ లేనిది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. ఇంతటి ప్రతిజ్ఞనవలీలంగా నెరవేర్చిన వ్యాసుడు కవితా సుందరహాసుడు. మహాభారతాన్ని వినండి. ఆధ్యాత్మికంగా, యోగంగా, తపస్సుగా, భక్తిగా అన్ని రంగములలో పంచమ వేదముగా అద్భుతమైనటువంటి భారతాన్ని విని శ్రవణం చేసి అనేకమైనటువంటి పాపముల నుండి విముక్తి చెంది మోక్షమును పొందండి. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నరులను యొక్క మనస్సులో నివాసమైనటువంటి నారాయణునికి ముందుగా నమస్కారం చెయ్యాలి, నరోత్తమునికి నమస్కారం చెయ్యాలి, సరస్వతీదేవికి నమస్కారం చేయాలి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసమునీంద్రులకు నమస్కరించి, పూర్వం ఒకప్పుడు కులపతి అయినటువంటి శౌనకుడు నైమిషారణ్యంలో 12 వర్షముగా అంటే 12 సంవత్సరముల పాటు ఒక యాగం చేయాలి అని భావించాడు. వ్రతదీక్షాపరులైనటువంటి బ్రహ్మర్షులందరూ కూడా ఆసీనులై ఉన్నారు. వారి దగ్గరకు రోమహర్షణుడు యొక్క పుత్రుడైనటువంటి ఉగ్రశ్రవుడు అని పేరు కలిగినటువంటి ఒక పౌరాణికుడు వచ్చాడు. ఇతననే సూత మహర్షి అని కూడా అంటారు. నైమిషారణ్యమున సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు తెలియజేశారంటారే, అలాంటి కథే ఇది కూడా. ఎప్పుడైతే ఉగ్రశ్రవుడు అని పేరు కలిగినటువంటి పౌరాణికుడు అక్కడికి వచ్చాడో వినయంతో అందరూ నమస్కరించారు. వారి దగ్గరకు ఆనందంతో నైమిషారణ్యమంతా ఉగ్రశ్రవుని నుండి విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి కథలు వినాలి చుట్టూ చేరారందరూ. ఆయన రాగానే ఆయన ఎన్నో కథలు చెబుతాడు. ఉగ్రశ్రవుడు మునులందరికీ నమస్కరించాడు. ఓ మునీశ్వరులారా, మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతోందా అని అడిగాడు ఆయన. వారంతా ఉగ్రశ్రవునికి స్వాగత సత్కారాలు చేసి చక్కని ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చున్న తర్వాత వినయంతో చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఉగ్రశ్రవుని చూచి ఒక ముని ప్రస్తావాత్మకంగా అడుగుతూ ఉన్నాడు. సూతపుత్ర, మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఎక్కడెక్కడికి ఎంతెంత కాలం, మీరు ఏ ప్రదేశమునందు ఎంతెంత కాలం ఉన్నారు? మీరు ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చారు? ఏ ఏ ప్రదేశాలు పుణ్యమైనవి? ఆ విశేషములన్నీ మాకు తెలియచేయవలసిందే అని అడిగాడు. అప్పుడు మహర్షులతో నిండినటువంటి ఆ సభలో రోమహర్షుని యొక్క వచన రచన చతురుడైనటువంటి మహానుభావుడు ఆనంద పారవశ్యంతో ఇలా అంటున్నాడు.
రాజర్షి అయినటువంటి జనమేజయ మహారాజు సత్వయాగం చేస్తూ ఉంటే అక్కడ వ్యాసుడు చెప్పినటువంటి వివిధ కథలన్నిటినీ వ్యాసుని యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు తెలియచేసినటువంటి అద్భుతమైనటువంటి కథలు మీకు చెబుతాను వినండి. ఈ కథలన్నీ పుణ్యప్రదాలు. ఈ భారతాన్ని ఎవరు చెప్పారు? రామాయణాన్ని లవకుశులు చెప్పారు. భాగవతాన్ని సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు చెప్పారు. మహాభారతాన్ని వైశంపాయనుడు అని పేరు కలిగినటువంటి ఆయన జనమేజయ మహారాజుకు చెప్పారు. సర్పయాగ సమయమునందు ఈ కథలన్నీ పుణ్యప్రదాలే, మహాభారతానికి సంబంధించినవి. ఇవి విచిత్రమైనటువంటి అర్థములతో కలిగినటువంటివి. చాలా తీర్థాలు, పుణ్యతీర్థాలు తిరిగి 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 విప్రసేవితమైనటువంటి ఒక శమంతక పంచకం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాను. శమంతక పంచకం ఇది చాలా పుణ్య ప్రదేశం. ఇక్కడనే పాండవులు, కౌరవులు, మహారాజులందరూ యుద్ధం జరిగిన కురుక్షేత్ర యుద్ధం జరిగిన పుణ్య ప్రదేశం ఇది. శమంతక పంచకం అంటారు. అక్కడ నుంచి మీ దగ్గరకు వస్తున్నాను. మీరంతా పెద్దలు, బ్రహ్మభూతులైనటువంటి మహానుభావులు అని, బ్రహ్మవేత్తలు అని, బ్రహ్మ పదార్థాన్ని నిర్ణయించగలిగినటువంటి వారు అని నా అభిప్రాయం. ఈ యజ్ఞంలో మీరు సూర్యునిలాగా, అగ్నిహోత్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరందరూ స్నానం చేసి శుచులై జపం చేసుకొని అగ్ని కార్యాలు తీర్చుకొని నిర్మలమైనటువంటి మనస్సుతో కూర్చున్నారు. మీకు నేనేమి వినిపించాలి? మీకు ఏమి కావాలి? మహాత్ములైనటువంటి రాజుల యొక్క చరిత్రలు, మహర్షుల యొక్క చరిత్రలు, ధర్మార్థములతో కూడినటువంటి పుణ్యకథలు చెప్పుదునా? అలాగే ఋషులు, ఆ ఋషుల యొక్క దివ్య కథలు చెప్పేదా? మీకు ఏ కథలు కావాలి? రాజుల యొక్క, మహర్షుల యొక్క దివ్య కథల్ని మీకు వినిపించమంటారా అని అడుగుతూ ఉంటే ఆ మునిపుంగలు అంటున్నారు, కృష్ణద్వైపాయన మహర్షి చెప్పినటువంటి మహాభారతం, కృష్ణద్వైపాయనుడు చెప్పినటువంటి మహాభారతం అనేటువంటి ఇతిహాసాన్ని వినాలి అనుకుంటున్నాం. పూర్వం దాని దేవతలు, బ్రహ్మర్షులు కూడా విని పూజించారట భారతాన్ని. అది విచిత్రమైనటువంటి పదవిన్యాసాలతో కూడి ఉన్నటువంటి ఉత్తమ కథ అని మేము విన్నాం. సూక్ష్మార్థాలతో, న్యాయాలతో, అనేకమైనటువంటి వేదార్థములతో కూడినదని, పుణ్యప్రదమని, గ్రంథార్థాలతో కూడినటువంటిదని, సంస్కారయుతమైనటువంటి వాగ్విశేషములతో కూడినదని, అనేకమైనటువంటి శాస్త్రములతో నిండినది అని మేము విన్నాం. జనమేజయ యాగంలో ఆ భారతాన్ని వ్యాసమహర్షి ఆజ్ఞతో శిష్యుడైనటువంటి వైశంపాయనుడు విధియుక్తంగా చెప్పాడట. చతుర్వేదముల యొక్క దివ్య సారాంశం మొత్తం దీనిలో నిక్షిప్తము చేసి వేదవ్యాస మహర్షి పరమాద్భుతంగా వ్రాయగా పుణ్యప్రదమైనటువంటిది, పాపములన్నీ పోగొట్టగలిగినటువంటిది అయినటువంటి మహాభారత సంహిత వినాలని కోరికతో మేమందరము ఉన్నాం. వెంటనే ఆ ఉగ్రశ్రవుడు అంటే సూత మహర్షి ఆదిపురుషునికి నమస్కారం చేశాడు. ఆ ఆదిపురుషుడు సర్వేశ్వరునికి నమస్కారం చేశాడు. మొదటగా భగవదారాధన చేయాలి, ఏ గ్రంథం చేయాలన్నా. అందుకనే మనం రోజు భగవదారాధన చేసుకుంటాం. యజ్ఞాలలో ఆయనను గురించే హోమం చేస్తారు, ఆ సర్వేశ్వరుని గురించే ఆయననే ఆహ్వానం చేస్తారు. ఆ దివ్యమైనటువంటి మహాపురుషుడు సత్యస్వరూపుడై ప్రకాశిస్తాడు. ఏకాక్షర స్వరూపమైనటువంటి బ్రహ్మ అతడే. కాబట్టి వ్యక్తావ్యక్త స్వరూపుడై ఆ సర్వేశ్వరుడు ఎలా ఉంటాడు? వ్యక్తావ్యక్త స్వరూపుడై, సనాతనుడై, సత్తు అసత్తుల యొక్క రూపమును కూడా మించినటువంటి వాడై, స్థూల సూక్ష్మ జగత్తులకు అన్నిటినీ సృష్టించినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన ఏ పూర్వుడు, తరగనివాడు, శుభప్రదమైనటువంటి మనోహరమైనటువంటి శుభరూపము కలిగినటువంటి వాడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, శ్రేష్ఠుడైన వాడు, దోషరహితుడైనటువంటి వాడు, శుచి అయి ఇంద్రియాలను అదుపు చేయగలిగినటువంటి వాడు, చరాచర ప్రపంచానికి గురువే ఆ సర్వేశ్వరుడు అని ఆ శ్రీహరికి నమస్కరించాడు ఈ మహర్షి. వ్యాస మహర్షిని మనస్సులో ఒక్కసారి తలుచుకున్నాడు. ఆ మహాభారతాన్ని మీకు చెబుతాను వినండి అని రోమహర్షిని మరల తన తండ్రిని ఒక్కసారి ఇలా తలుచుకున్నాడు. ఈ ఇతిహాసాన్ని భూమిపై చాలామంది కవులు పూర్వం చెప్పారు.
ఇప్పుడు చెబుతూ ఉన్నారు, ఇంకా ముందు చెబుతారు, చెప్పుదురు. చెప్పిరి, చెప్పుచున్నారు, చెప్పగలరు, చెప్పుదురు. తద్ధర్మార్థకాలం. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. అంటే చెప్పిరి భూతకాలం, చెప్పుచున్నారు వర్తమాన కాలం, చెప్పుదురు భవిష్యత్ కాలం. చెప్పెదరు, చెప్పుదురు అంటే తద్ధర్మార్థకాలం. కాబట్టి ఇంకా ముందు చెబుతారు, భవిష్యత్ కాలం కాక ఎప్పుడు కూడా ఈ భారతం ఈ భూమిపై నిలిచే ఉంటుంది. ముల్లోకాల్లో విజ్ఞానమంతా, ముల్లోకాలలో దాగి ఉన్నటువంటి సమస్తమైనటువంటి విజ్ఞానం మొత్తం మహాభారతంలో ప్రతిష్ఠితమై ఉన్నది. దీనిని త్రివర్ణాల వారు విస్తారంగా, సంక్షేప రూపంగా చక్కగా చెప్పుకుంటున్నారు. విస్తారంగా కావాలంటే విస్తారం చెప్పుకోవచ్చు, సంక్షేపం కావాలంటే సంక్షేపం చెప్పుకోవచ్చు. మహాభారతం శుభశబ్దాలతో కూడినటువంటిది, శుభశబ్దాల చేత అలంకృతమైనటువంటిది మహాభారతం. అందుకనే భారతం వింటే పుణ్యం. దివ్య మానుష సంకేతాలతో, అంటే అనేకమైనటువంటి ఆచారాలు నిండి ఉంటుంది. అనుష్టుప్పు ఛందస్సు మొదలైనటువంటి ఛందస్సులతో, వివిధములైనటువంటి వృత్తాలతో విద్వాంసులకు ప్రీతి కొలిపేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఒకనొక సమయమున వేదవ్యాస మహర్షి హిమవత్ పర్వత పరిసర ప్రాంతాలలో ఒక గుహలో దర్భాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఓం స్నానాధికములు చక్కగా చేసి శరీరము శుద్ధిపరచుకొని కూర్చున్నాడు. నియమంతో కూర్చున్నాడు, శాంత చిత్తుడై కూర్చున్నాడు, తపోనిష్టలో ధర్మదృష్టితో కూర్చున్నాడు. భారత ఇతిహాసము యొక్క గమనమంతా ఒక్కసారి ఆ యోగ మార్గంలో మొత్తము తిలకించాడు మహానుభావుడు. భారతములో ఏం జరుగుతుంది, మహాభారత గ్రంథాన్ని రచించబోతున్నాడు. యోగ మార్గంలో ప్రవేశించాడు ఆయన. జ్ఞానంతో చివరిదాకా చూచాడు. ఆ యోగంలో జ్ఞానంతో చూచాడు. సృష్టికి పూర్వం ఎలా కనపడుతున్నది ఆయనకి, మహానుభావునికి ఆ యోగంలో, జ్ఞానంలో, వేదవ్యాస మహర్షికి సృష్టికి పూర్వం ఇదంతా చీకటిమయమై నిండిపోయి ఉన్నది, వెలుగు లేదు. ఆ సమయంలో ఒక పెద్ద అండం, ఒక గుడ్డు లాగా ఒక ఉద్భవించింది, ఆవిర్భవించింది. అది ప్రజల సృష్టికి తరగని బీజమైంది. యుగాదికి ఆ దివ్యమైనటువంటి బీజమే, అండమే కారణమైనటువంటిది. ఈ యుగాదికి దానిలో సత్యస్వరూపము, జ్యోతి రూపము, సనాతనము అయినటువంటి బ్రహ్మ అంతర్యామిగా ప్రవేశించాడు ఆ అండంలోకి. ఆ బ్రహ్మము అద్భుతమైనటువంటిది, భావింప శక్యము కానటువంటిది, అంతటా సమత్వము నుండేటువంటిది, వ్యక్తము అవ్యక్తము, సూక్ష్మము అవ్యక్తము, కారణరూపం అయినటువంటిది ఆ దివ్యమైనటువంటి అండం. సత్ అసత్తు యొక్క దివ్య రూపమును దాల్చినటువంటిది ఆ అండం. దాని నుండి దాని నుండే హిరణ్య గర్భుడు పుట్టాడు. ఆ అండము నుండి హిరణ్య గర్భుడు, అతడే ప్రథమ దేహధారి, ప్రజాపాలకుడైనటువంటి ప్రభు ఆయనే. తరువాత త్రిగుణ ప్రధానములైనటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఉద్భవించారు. తరువాత బ్రహ్మ యొక్క దివ్యమైనటువంటి సృష్టి కార్యక్రమం కోసమై మనువు, ప్రజాపతి, పరమేష్టి, ప్రాచేతసుడు, దక్షుడు, దక్షపుత్రులు 7 పుట్టారు వరుసగా. ఆ తరువాత 21 మంది ప్రజాపతులు పుట్టారు. ఋషులందరికీ తెలిసినటువంటి అప్రమేయుడైనటువంటి పురుషుడు విశ్వే దేవుడు, ఆదిత్యులు, వసువులు, అశ్వనీ దేవతలు అనేక మంది ఉద్భవించడం జరిగింది. చెబుతూ ఉన్నాడు మహానుభావుడైనటువంటి ఆయన. పుణ్యలోకములతో ప్రకాశించేటువంటి సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. వైశంపాయనుడు మహాభారతాన్ని ఎలా వివరించాడో ముందుగా చెబుతూ ఉన్నాడు సూత మహర్షి శౌనకాదులకు. ఋషులందరికీ తెలిసినటువంటి అప్రమేయుడైనటువంటి పురుషుడు విశ్వే దేవులను, ఆదిత్యులను, వసువులను, అశ్వనీ దేవతలను పుట్టారు. యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యులు, పితృదేవతలు, శిష్టులైనటువంటి విద్వాంసులైనటువంటి బ్రహ్మర్షి అందరూ కూడా పుట్టారు. సర్వలక్షణ లక్షితములైనటువంటి ఎంతో మంది రాజులు ఉద్భవించారు. నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, తరువాత దిక్కులన్నీ ఉద్భవించినాయి. తరువాత సంవత్సరాలు, ఋతులు, మాసాలు, పక్షాలు, దివా రాత్రాలు క్రమంగా లోకపాక్షికములన్నీ ఉద్భవించినాయి. పూర్వము నుండి ఇప్పుడు కనపడేటువంటి
పూర్వము నుండి ఇప్పటి వరకు కనపడే స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు అంతా యుగాంతంలో మళ్ళీ లీనమైపోతుంది. ఇంతగా ఉద్భవించినా మళ్ళీ యుగాంతంలో మళ్ళీ లీనమైపోతుంది. మళ్ళీ కొత్త ఋతువులు వస్తూ ఉంటాయి. మళ్ళీ శిశిర ఋతువు వచ్చి వసంత ఋతువు వచ్చినట్టుగా, మళ్ళీ జనవరి వెళ్ళి ఫిబ్రవరి, మళ్ళీ జనవరి వచ్చినట్లుగా ఇలా సంవత్సరాలు ఇలా తిరిగి మళ్ళీ సృష్టి మొదలవుతుంది. యుగాలు మొదట్లో పూర్వంలాగానే చిహ్నాలు కనపడుతూ ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ పూర్తయిపోయి ఆది అంతము లేకుండా ప్రాణులన్నిటికీ సంహారానికి కారణమైనటువంటిది అది. అంతము లేనటువంటి లోకచక్రం ప్రవర్తిస్తూ ఉంటుంటుంది. పదే పదే ఇలా తిరుగుతూ 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 మొత్తం ఇలా దేవతల సృష్టి 33,000 33,133 అనేటువంటి సంక్షేప లక్షణంగా చెప్పబడుతుంది. అంటే 33,3333 ఇలా ఇలా వింగడం అంటే విభజింపబడినటువంటి విధంగా మనకు గోచరమవుతుంది. దివహపుత్రుడు, బృహద్భానుడు, చక్షుడు, ఆత్మ, విభావసుడు, సవిత, రుచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి. ఈ శబ్దాలన్నీ ఇప్పుడు చెప్పినటువంటి శబ్దములన్నీ పదములన్నీ సూర్యుని గురించే చెప్పినటువంటివి ఇవన్నీ. చివరకు సూర్యుడు శ్రేష్ఠుడు, రవి శ్రేష్ఠుడు, మఖ్యుడు. అంటే ఈ భూమిలో దాగి ఉన్నటువంటి అనేక విశేషములన్నీ సూర్య భగవానుని యొక్క శక్తి వలనే కలుగుతున్నాయి అని అర్థం అన్నమాట. ఆ రవికి కొడుకు దేవభ్రాట్టు, వాని కొడుకు శుభ్రాట్టు. ఆయనకు 3 కొడుకులు. వారు సంతానవంతులు. వాళ్ళు చక్కగా శాస్త్రాలు చదివారు. ఆ కొడుకులు ఎవరు అంటే ఆ 3 కొడుకులు శతజ్యోతి, దశజ్యోతి, దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి. దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి. అందులో మహాత్ముడైనటువంటి శతజ్యోతి 10,000 మంది కొడుకుల్ని, అది 10 రెట్లు అనగా లక్షల మంది కొడుకులు. అలా శతజ్యోతికి తర్వాత దశజ్యోతికేమో 10 లక్షల మంది, దానికంటే ఎక్కువ శతజ్యోతికి. సహస్రోచికి దానికంటే 10 రెట్లు ఎక్కువ మంది అలా కొడుకులు ఉద్భవించారు. ఇలా ఈ 3 అంటే దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి వారి వారి కుమారుల యొక్క వంశక్రమంలోనే యదు కురువంశం, యదువంశం, భరతవంశం ఇలా వంశములు పుట్టినాయి. రాజర్షులైనటువంటి యయాతి, ఇక్ష్వాకులు ఇలా వంశాలు, ఇవి ఇలా చాలా వంశాలు ఉద్భవించినాయి వారి నుండి వరుసగా. అనేకమైనటువంటి వంశాలు, ఇక్ష్వాకు వంశమని, కురువంశమని, యదువంశమని ఇలా ఉద్భవించి, అలాగే ప్రాణుల యొక్క సృష్టి పరంపర ఎంతో విస్తరించింది బాగా. వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ప్రాణులన్నిటి యొక్క నివాస స్థలాలను, అలాగే ధర్మం, అర్థం, కామం వీటి యొక్క భేదాలని, రహస్యాలు, వేద విజ్ఞానాన్ని, అంతటా సంహితని, ధర్మార్థ కామములైనటువంటి వివిధములైనటువంటి శాస్త్రములను, లోకయాత్రా విధానం అంతటా ఆయన యోగ మార్గంలో, జ్ఞాన మార్గంలో పరిశీలించాడు. అంతలోనే ఈ మహాభారత గ్రంథ వ్యాఖ్యానంతో కూడినటువంటి వివిధములైనటువంటి ఇతిహాసాలు, వివిధ శృతులు అన్నీ ఆయనకు కనిపించినాయి. ఈ మహాభారతానికి కావలసినటువంటి, దీనిలో పరమార్థానికి దోచరించినటువంటి శృతులు, అనేకమైనటువంటి పరిజ్ఞానాలన్నీ మహానుభావునికి కనిపించినాయి. ఈ గ్రంథ లక్షణం కూడా చెప్పబడింది. ఈ మహావిజ్ఞానమంతా వేదవ్యాస మహర్షి ఆయన యోగ మార్గంలో, జ్ఞాన మార్గంలో తిలకించినటువంటి అనేకమైనటువంటి విశేషములన్నీ కూడా ఈ దివ్యమైనటువంటి సంక్షిప్తంగా మహానుభావుడు వేదవ్యాస మహర్షి విస్తరించి చెప్పాడు. సంక్షేపంగానూ చెప్పాడు. ఇలా విస్తరంగా, సంక్షేపంగా అనేటువంటి 2 పద్ధతులు చెప్పడం వల్ల పండిత లోకానికి చాలా బాగా ఇష్టమైపోయింది. కొంతమంది విమర్శకులు మహాభారతాన్ని మనువు దగ్గర నుంచి చదువుతారు. కొందరు ఈ చదివే క్రమాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. మరికొందరు అస్థీక చరితంది చదువుతారు. అస్థీకుడని ఒక ఆయన ఉంటాడు. ఇలా కొందరు ఉపరిచర వసువు ఆ కథ నుంచి చదువుతారు. అసలు ఈ భారత సంహిత వివిధమైనటువంటి విజ్ఞానం అంతా ధీమంతులు అనేక రకమైనటువంటి విధంగా
మహాపండితులు వెలుగులోకి తీసుకొని వచ్చారు. మహాభారతం గనక చెప్పినా మహాపండితుడుగా రాణిస్తాడు. మహాభారతం అంత గొప్పది. మహాభారతంలో ఉన్నటువంటి విశేషములు గనక చెప్పగలిగితే అతడికి ఎదురే లేదు. అతడు మహాపండితుడుగా, మహాపౌరాణికుడుగా, మహా గొప్పవాడుగా రాణిస్తాడు. ఈ భారత సంహితలోని వివిధమైనటువంటి జ్ఞానమంతా ధీమంతులు అనేక విధాలుగా వెలుగులోకి తెచ్చారు. కొంతమంది నేర్పుగా దీనికి వ్యాఖ్యానాలు కూడా రాశారు. కొంతమంది శ్లోకాలను, అసలు భారతంలో ఉన్న శ్లోకాలని కంఠస్థం చేశారు మరికొందరు. తపస్సు చేత, బ్రహ్మచర్యం చేత సనాతనమైనటువంటి వేదాన్ని, ఆ మహానుభావుడైనటువంటి ఈ పుణ్యమైనటువంటి వేదాన్ని వ్యాసం చేసి సాత్యవతేయుడు పుణ్యప్రదమైనటువంటి ఈ ఇతిహాసాన్ని చేశాడు. మహానుభావుడు సత్యవతి యొక్క కుమారుడైనటువంటి కృష్ణద్వైపాయనుడు, అంటే వేదవ్యాసుల వారు వేదమును విభజించి వేద సారాన్ని ఇతిహాసంగా రాశాడు. ఎవరి వేదవ్యాసుడంటే పరాశరుని యొక్క కుమారుడు. దీక్ష వహించి దీక్షతో మహాభారత కథని చెప్పాక, మహాభారత కథనంతా చెప్పిన తర్వాత ఇది వ్యాప్తి చెందాలి కదా, దీనిలో అనేకమైనటువంటి వేద విజ్ఞానం, ధర్మాలు, శాస్త్రాలు అనేకమైనటువంటివి ఉన్నవి కదా, మరి వీటిని ఎలాగా, దీని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించాడు. ఆలోచించి వ్యాసమహర్షి మనస్సు తెలుసుకొని లోకగురువైనటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆ బ్రహ్మదేవుని వేదవ్యాసుల వారు చూచాడు, నమస్కరించాడు, బ్రహ్మదేవుని స్తుతించాడు, అంజలి ఘటించాడు. వెంటనే మునులందరితో కలిసి పితామహునికి ఆసనం కల్పించారు. ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు హిరణ్యగర్భుడు, మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుడు. ఆయనకు ప్రదక్షిణ చేశాడు వేదవ్యాసుల వారు. ప్రదక్షిణ చేసి చక్కగా కూర్చున్నాడు వేదవ్యాసుల వారు. పరమేష్ఠి అయినటువంటి బ్రహ్మ వేదవ్యాస మహర్షికి అనుమతించాక సంతోషంతో ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు వ్యాసుడు. నమస్కరించాడు బ్రహ్మదేవునికి వేదవ్యాసుడు. అప్పుడు మహా తేజస్వినటువంటి వేదవ్యాసుల వారు బ్రహ్మతో పలుకుతూ ఉన్నారు చక్కగా, స్వామి, మహాత్మా, పరమ పూజ్యమైనటువంటి ఈ కావ్యం పెద్దల యొక్క మీలాంటి దీవెనతో నా చేత రచింపబడింది. పితామహ, ఇందులో వేద రహస్యం, వేదాంగాలు, ఉపనిషత్తుల సారం, వేదాంగములైనటువంటి ఉపనిషత్తుల యొక్క దివ్యమైనటువంటి సారం, సకల శాస్త్రాలు విస్తారంగా స్థాపించడం జరిగింది. ఇతిహాస పురాణాల యొక్క సారమంతా ఈ కావ్యంలో నేను ప్రతిష్ఠింపడం జరిగింది. 3 కాలాలకు సంబంధించినటువంటి విశేషాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇందులో జరామరణాలు, భయాలు, వ్యాధులు, సత్యాసత్య, నిత్యానిత్యమైనటువంటి నిశ్చయ తత్వాలు, నిశ్చయాలు, ఎలా ఏది సత్యము, ఏది అసత్యం, ఏది నిత్యము, ఏది అనిత్యం అనేటువంటివి, వివిధ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు అన్నీ 4 వర్ణాల వార విధానం, పురాణాలన్నిటి యొక్క సారంగా ఈ మహాభారతంలో చెప్పడం జరిగింది. తపస్సు యొక్క, బ్రహ్మచర్యము యొక్క విధానమంతా చెప్పబడింది. ఇంకా ఏం చెప్పబడింది భారతంలో? భూమి, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, వీటి ప్రమాణాలు, యుగ ప్రమాణాలు కూడా చెప్పబడినాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటి వివిధములైనటువంటి ఆధ్యాత్మిక విద్య దీనిలో చెప్పబడింది. న్యాయం, శిక్ష, చికిత్స, దానం, పాశుపతం అనేటువంటి కొన్ని విశేషములు దీనిలో కూడా చెప్పబడినాయి. దివ్య మానవ జన్మ ఎందుకు ఎత్తాం, ఈ మానవ జన్మ యొక్క సార్థకత ఏమిటి, ఈ విశేషములు కూడా దీనిలో చెప్పబడినాయి. పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు, అనేకమైనటువంటి వర్ణనలన్నీ దీనిలో చక్కగా చెప్పబడినాయి. దివ్య నగరాలు, దుర్గాలు మొదలైనటువంటివన్నీ కూడా దీనిలో చక్కగా చెప్పబడినాయి. దివ్యమైనటువంటి దుర్గాలు, దివ్య నగరాల యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, యుద్ధ కౌశలాలు ఎలా ఉంటాయి, అనేకమైనటువంటి వర్ణనలతో ఈ మహాభారతం చెప్పబడింది. వేరువేరు భాషల వారు, జాతుల వారి యొక్క విశేషాలు ఎలా ఉంటాయి, ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ కూడా ఈ మహాభారతంలో చెప్పబడినాయి. లోక వ్యవహారాలన్నిటినీ ఉన్నాయి దీనిలో.
లోకంలో ఉపకరించేటువంటి సర్వ వస్తు వర్ణన దీనిలో ప్రతిపాదింపబడింది. కాబట్టి దీనిని వ్రాయటానికి తగినటువంటి లేఖకుడు కావాలి స్వామి. బ్రహ్మదేవ, ఇన్ని విశేషములతో ఉన్నటువంటి మహాభారతం ఒక గ్రంథస్థమైతే, నేను తిలకించినటువంటి యోగ మార్గంలో ఉన్నటువంటి జ్ఞానం దీనికి గనక అద్భుతమైనటువంటి రీతిలో గనక ఒక గ్రంథస్థమైతే ఎంత బాగుంటుంది అని బ్రహ్మదేవుని వేదవ్యాసుల వారు చక్కగా అడుగుతూ ఉన్నాడు. పుణ్యమైన దివ్యమైన మహాభారత శ్రవణం చెయ్యండి, సమస్త పుణ్యఫలములు మీరు పొందండి. మరల ఇదే సమయమునకు రేపు విందాం. స్వస్తి.